ఖమ్మం జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తిప్పలు పడుతున్నారు. ధాన్యం అమ్మేందుకు కొందరు, అమ్మిన పైసలు రాక ఇంకొందరు పడిగాపులు కాస్తున్నారు. కొన్న 48 గంటల్లో పైసలు ఇస్తామని చెప్పిన అధికారులు నెలలు గడుస్తున్నా ఆ ఊసే లేదు. సర్కార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంచి గిట్టుబాటు ధర ఇస్తుండటంతో రైతులు ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యం కింటాకు 1510 రూపాయలు, సాధారణ రకం క్వింటాకు 1470 రూపాయలు ధర చెల్లిస్తుంది. దీంతో పాటు 24 గంటలల్లా ధాన్యం కొని 48 గంటలల్లా డబ్బులు ఖాతాలో వేస్తామని అధికారులు చెప్పడంతోనే అంతా మార్కెట్లకు బారులు తీరుతున్నారు. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నా గోనె సంచుల కొరత, హమాలీలు తక్కువగా ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలుగా ఉంది. వాతావరణం మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లిపాక వ్యవసాయ సొసైటీ ద్వారా నేను వడ్లని కాటబెట్టడం జరిగింది. వడ్లు కాటబెట్టి కూడా ఈ రోజుకి నెల కావస్తున్నా కూడా మరి ఇంతవరకు అకౌంట్లో డబ్బులు వేయకపోవటం, మరి రైతులు అనేక ఇబ్బందులు గురవుతారు. ఇప్పటిదాకా జిల్లాలో 36 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 2603 మంది రైతుల నుంచి 18,058 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 26,55,00,000 రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉండగా 11,27,00,000 రూపాయలు అందజేశారు. మల్లెమడుగు ఐకేపీ కేంద్రంలో 93 మంది రైతుల నుంచి 20 లారీల ధాన్యం కొన్నారు. ఈ ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. నెలలు గడిచినా ఇప్పటిదాకా పైసలు ఇయ్యలేదు. కొంతమంది రైతుల ఖాతాలో జమ అయినా బ్యాంకుల నుంచి 10,000కు మించి డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు తీసుకునేందుకు రైతుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి 15 రోజుల దాకా వస్తుంది. ఇంతవరకు మాకు డబ్బులు పడలేదు. మేము మిషన్ వాళ్ళకి కట్టాలి, వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి. వాళ్ళ బయట ఆగట్లేదు. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మాకు తొందరగా దయచేస్తున్నారు, డబ్బులు పడేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. దాదాపు 20 రోజులు మీరు ఒడ్లు కాటా పెట్టి ఇంతవరకు డబ్బులు పడలేదు. ఈ ఆఫీసర్కి చేరితే వాళ్ళు సిస్టమ్ పని చేయట్లేదు అని చెప్తున్నారు. ఈ కూలీలకు కట్టాలి, మిషన్ వాళ్ళకి కట్టాలి, చాలా ఇబ్బందిగా ఉంది. గోదాములు ఖాళీ లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పెరిగిపోయినాయి. ఎప్పుడు వానొస్తుందో తెలియక రైతులు భయపడుతున్నారు. కనీసం ధాన్యం మీద కప్పేందుకు కవర్లైనా ఇవ్వాలని అడుగుతున్నారు.